ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రక్రియ మొదలవగానే ప్రధాన ప్రతిపక్షం వైసీపీలో కంగారు మొదలైంది. గత ప్రభుత్వ హయాంలో ఓటర్ల నమోదు తొలగింపు ప్రక్రియలో భారీ అక్రమాలు జరిగాయని, లక్షలాది దొంగ ఓట్లను చేర్చారన్న తీవ్ర ఆరోపణలున్నాయి. ఈ తరుణంలో ఎన్నికల సంఘం చేపట్టిన సమగ్ర తనిఖీ ప్రక్రియలో ఈ అక్రమ ఓట్లు ఎక్కడ గాలిలో కలిసిపోతాయో అన్న భయంతోనే సజ్జల రామకృష్ణారెడ్డి సహా వైసీపీ అగ్రనేతలు ముందస్తుగానే రక్షణ చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. 5 ఏళ్లలో అధికార దుర్వినియోగం చేస్తూ రకరకాల ఫామ్ 7 ద్వారా ఇతర పార్టీల సానుభూతిపరుల ఓట్లను డిలీట్ చేయించారన్న విమర్శలున్నాయి. ఆ సమయంలో ప్రభుత్వ అధికారులను తమ చెప్పు చేతల్లో ఉంచుకుని పకడ్బందీగా ఈ దందా సాగించినట్లు ప్రస్తుత విచారణలో వెల్లడైంది. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో ఆధునిక సాంకేతికతను వాడుతూ జరుపుతున్న ఈ ప్రక్షాళనలో ఎక్కడా పొరపాట్లకు తావులేకుండా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో నిబంధనలను ఉల్లంఘించి ఓట్లు తొలగించిన అధికారులపై ఇప్పటికే ప్రభుత్వం చర్యలు ప్రారంభించడంతో ఈ సర్ ప్రక్రియలో చాలా ఘనకార్యాలు వెలుగులోకి రానున్నాయి. ఓటర్ల ప్రక్షాళన ప్రక్రియను ఎదుర్కోవడానికి సజ్జల పార్టీ నేతలను సమాయత్తం చేస్తున్నారు. బూత్ లెవెల్ ఏజెంట్ల ద్వారా సమాచారం సేకరించడం, ఓట్ల తొలగింపుపై కోర్టులను ఆశ్రయించడం వంటి అంశాలపై ఆయన దృష్టి సారించారు. అయితే ఇది తమ క్యాడర్ ఓట్లను కాపాడుకోవడానికా, అక్రమంగా చేర్చిన ఓట్లు తొలగకుండా అడ్డుకోవడానికా అన్న సందేహం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ ప్రక్షాళన వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థలో నిజమైన ఓటర్లకు మేలు జరుగుతుంది. బహుళ ఓట్లు, చనిపోయిన వారి ఓట్లు, బోగస్ అడ్రస్సులతో ఉన్న ఓట్లను ఏరివేయడం ద్వారా జాబితా పారదర్శకంగా మారుతుంది. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులు ఇప్పుడు తమ మెడకే చుట్టుకుంటాయన్న ఆందోళనలోనే వైసీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నట్లు కనిపిస్తోంది.